క్విట్ ఇండియా ఉద్యమం 1942లో అది పాపులర్ మూమెంట్స్లో చివరి పాపులర్ మూమెంట్. అది గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి ప్రధాన ఉద్యమాల్లో చివరి పాపులర్ మూమెంట్ అది క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ అంటే విడిచిపెట్టమని అడగడం. దేన్ని విడిచిపెట్టమని ఎవరిని అడగాలి? బ్రిటిష్ వాళ్ళని, భారతదేశాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని డిమాండ్ చేసేదే క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా అనేది గాంధీ గారు ఈ ఉద్యమంలో ఒక వైలెంట్ స్లోగాన్ ఇవ్వడం జరిగింది. గాంధీ గారు ఏంటంటే అది డూ ఆర్ డై అనే ఒక వైలెంట్ స్లోగాన్ గాంధీ గారు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత ఈ ఉద్యమానికి. అయితే ఈ ఉద్యమం ప్రారంభం 1942 అంటే అప్పుడు ఏ యుద్ధం జరుగుతుందంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం అంటే ఫస్ట్ వరల్డ్ వార్ కంటే రెండో ప్రపంచ యుద్ధం ఇంకొంచెం తీవ్రంగా సాగుతుంది. అంటే కొత్త మారణాయుధాలు కనిపెట్టడం వలన జన నష్టం, అంటే సైనికులు చనిపోతున్నారు. తర్వాత ఒక జాతిని అంతరించజేయడానికి, ఒక జాతిని పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి హిట్లర్ తన ప్రయత్నాలు చేస్తుంటాడు జర్మనీలో. తర్వాత జనావాసాల మీద పడిన బాంబుల వలన జనాలు చనిపోతుంటారు. అంటే తీవ్రమైన నష్టం జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం చాలా సీరియస్గా 1939 నుంచి 45 వరకు జరిగింది అది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మనకి క్రిప్స్ రాయబారం అనేది రావడం జరిగింది. క్రిప్స్ రాయబారం ఇంతకుముందు మీకు ఈ పాయింట్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది రివిజన్ మాత్రమే. ఓకే. సైమన్ కమిషన్ 1942లో ఇండియాకి రావడం జరిగింది. సైమన్ కమిషన్ అంటే సైమన్ కమిషన్ కాదు, క్రిప్స్ మిషన్. సైమన్ కమిషన్ అనుకున్నాం. సైమన్ కమిషన్ 1927లో జరిగింది. అదేంటంటే సైమన్ కమిషన్ రావడానికి ప్రధాన ఉద్దేశం 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల అమలు తీరు గురించి సమీక్షించడానికి, ఫర్దర్ రిఫార్మ్స్ ఇంకేదైనా సజెస్ట్ చేయడానికి వచ్చింది సైమన్ కమిషన్. అది 1927. అది 28లో ఇండియాకి రావడం జరిగింది. ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా గో బ్యాక్ సైమన్ అనే పెద్ద ఉద్యమం జరిగింది. అదంతా చెప్పుకున్నాం. లాలా లజపతి రాయ్ అప్పుడు లాఠీ దెబ్బతో అక్కడ చనిపోవడం కూడా లాహోర్లో జరిగింది. సో ఇదంతా సైమన్ కమిషన్. ఇది సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మిషన్. 1942లో అక్కడ ఇంగ్లాండ్ ప్రభుత్వం విన్స్టన్ చర్చిల్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది భారతీయుల సహకారం కోసం స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశానికి రాయబారిగా పంపడం జరిగింది. ఓకే. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం అంటాం దీన్ని. రాయబారం దేనికి అంటే భారతదేశం మీద జపాను అప్పటికే బాంబుల దాడి ప్రారంభించింది. ఎలాగంటే అక్కడ అక్షరాజ్యాలు, మిత్రరాజ్యాలని 2 కూటములుగా ఏర్పడి యుద్ధం జరుగుతుంది. ప్రపంచ యుద్ధం. అక్షరాజ్యాలు అంటే జర్మనీ, ఇటలీ, జపాన్, ఈ 3 దేశాలు అక్షరాజ్యాలు అంటారు. యాక్సిస్ పవర్స్, ఇంగ్లీష్లో యాక్సిస్ పవర్స్ అంటారు. ఈ 3కి వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా నాయకత్వంలోని మిత్రదేశాలన్నీ కూడా 26 దేశాలు ఐక్యంగా ఏర్పడి ఐక్యరాజ్యాల కూటమిగా ఏర్పడి ఈ 3 రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ జపాన్ ఆసియా ఖండంలో అనేక దేశాలను అప్పటికే ఆక్రమించింది. ఇంగ్లాండ్ వలసలైనటువంటి అంటే ఆసియా ఖండంలో ఇంగ్లాండ్ ప్రధాన వలసలు ఒకటి భారతదేశం, తర్వాత మలేషియా, సింగపూరు, శ్రీలంక, ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ తాలూకా వలస ప్రాంతాలు. ఇంగ్లాండ్ జపాన్ని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోవడం జరిగింది. ఎక్కడ? ఈ మలేషియా, సింగపూర్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది ఇంగ్లాండ్. దాంతో ఇంగ్లాండ్ తమ సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇంగ్లాండ్ పారిపోవడం జరిగింది. మలేషియా, సింగపూర్ ఆల్రెడీ జపాన్ అధీనంలోకి వచ్చాయి. ఇక అతి ప్రధానమైంది భారతదేశం. ఇంగ్లాండ్కి అన్ని వలసల కంటే చాలా లాభదాయకమైన వలస భారతదేశం. ఈ భారతదేశం కోల్పోవడం ఇంగ్లాండ్కి ఇష్టం లేదు. జపాన్ అప్పటికే విశాఖపట్నం మీద బాంబులు చేయడం జరిగింది.
ఇది చాలా కలవరపెట్టింది ఇంగ్లాండ్ని. అంటే మలేషియా సింగపూర్ లాగా భారతదేశాన్ని కూడా కోల్పోవలసి వస్తే పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో భారతీయుల సహకారం కంపల్సరిగా కావాలి. అందువలన భారతీయుల్ని సహకరించమని సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారానికి వస్తాడు. క్రిప్స్ రాయబారం. ఓకే, క్రిప్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతారు. కాంగ్రెస్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ ఇద్దరు కాంగ్రెస్ తరపున అటెండ్ అయ్యారు. అయితే క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలన్నీ కూడా ఆఫ్టర్ వార్, యుద్ధం అయిన తర్వాతే మీకు అన్నీ ఇస్తామన్నారు. యుద్ధం అయిన తర్వాతే భారతదేశానికి భవిష్యత్తులో పరిపాలనకి, స్వయం పాలనకి అంటే భారతీయులు తమను తాము పరిపాలించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడానికి, రాజ్యాంగ పరిషత్ దేనికి? రాజ్యాంగాన్ని రచించుకోవడానికి. అసలు భారతీయులకి ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తాము, అది యుద్ధం తర్వాతే అంటారు. ఓకే, పైగా మైనార్టీలకి ఇష్టం లేనిది ఏది కూడా మేము అంగీకరించమన్నారు. మైనార్టీలు అంటే ప్రధానంగా ముస్లిం లీగు, అంటే ముస్లిమ్స్, భారతదేశంలోని ముస్లిమ్స్కి కూడా ఇది అంగీకారం అయితేనే తప్ప మైనార్టీలకి అంగీకారం కాంది మేము దేన్ని కూడా అంగీకరించం అని అదొక లింక్ పెడతారు. దీంతో గాంధీ గారిది పోస్ట్ డేటెడ్ చెక్ అని విమర్శించి క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయినట్టుగా ప్రకటిస్తారు. సో క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో మరుసటి రోజే ఇంచుమించుగా క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు. 1942 ఆగస్టు 8వ తారీఖున బొంబాయిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఉంటారు. మహాత్మా గాంధీ అధ్యక్షన ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తీర్మానం చేశారు. ఓకే, క్విట్ ఇండియా మూమెంట్ తీర్మానంలో గాంధీ గారు ఒక మాట అంటారు. ఏంటిది? ఇప్పటి వరకు బానిసలుగా బ్రతికింది చాలని, ఇంకా భవిష్యత్తులో బానిసత్వంతో బానిసలుగా బ్రతకడం అనేది అది పాపం కూడాను. మనం ఇంతవరకు భరించాం, ఇటుపైన భరించే అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా పోరాటం చేసి స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి. దానికోసం డూ ఆర్ డై అని ఒక స్లోగాన్ ఇవ్వడం జరిగింది. డూ ఆర్ డై. ఓకే, డూ ఆర్ డై అంటే చెయ్యండి లేదా చావండి. అంటే ఏంటి? స్వతంత్రమైనా సాధించండి, సాధించే ప్రయత్నంలో చనిపోయినా పర్వాలేదని. డూ ఆర్ డై అంటే సాధించండి, ఏంటి? స్వతంత్రాన్ని సాధించండి. ఒకవేళ ఆ సాధించే ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోతే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఎవరు కూడా మీ ప్రయత్నాలు ఎవరు విడిచిపెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డూ ఆర్ డై అనే నినాదంతో స్వతంత్రాన్ని సాధించుకోవాల్సిందే. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమేవలసిందే. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని క్విట్ ఇండియా మూమెంట్. అదే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనేదే క్విట్ ఇండియా ఉద్యమం. ఇది 1942లో ప్రారంభమైంది. అయితే ఆగస్టు 8న బాంబే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం అవగానే 9వ తారీఖు మరుసటి రోజుకే ప్రధానమైనటువంటి లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ప్రధానంగా అంటే మెయిన్ లీడర్లు అందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఉద్యమాన్ని ఎలాగోలాగా ఆపేయడానికి, అణిచేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ తీర్మానించుకొని ప్రధానమైనటువంటి నాయకులందరినీ, అంటే ఫ్రంట్ లైన్ లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా అరెస్ట్ చేయడంతో ఎలాగ ఈ ఉద్యమం నడుస్తుందా అని అందరూ కూడా, ఈ ఉద్యమం ఏ విధంగా నడుస్తుంది, మెయిన్ లీడర్స్ అందరూ అరెస్ట్ అయిపోయినప్పుడు అని అందరూ కూడా ఒకేసారి అప్సెట్ అయ్యారు. అందరూ కూడా ఎలా అప్సెట్ అయ్యారంటే, ఇంకేంటి ఉద్యమం నడవదేమో, గాంధీ గారు అతని సమకాలీకులైనటువంటి పెద్ద పెద్ద లీడర్లు అందరూ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకెలా జరుగుతుంది అనుకున్నారు. కానీ అలా కాకుండా ఈ ఉద్యమం ఒక విధంగా ప్రజా ఉద్యమం అని చెప్పచ్చు. అంటే ప్రజలే నాయకత్వం తీసుకున్నారు. ప్రజలే
నాయకత్వాన్ని స్వీకరించారు. ఎలా అంటే ఇప్పుడు మెయిన్ లీడర్స్ అరెస్ట్ అయిపోయిన సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉంటారు. గాంధీ అనుయాయులు, నెహ్రూ అనుయాయులు అంటే వాళ్ళ అనుచరులు, ఓకే, కార్యకర్తలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నాయకత్వం తీసుకొని ఉద్యమాన్ని ముందుకి నడిపించడం జరిగింది. ఓకే, అయితే మహాత్మా గాంధీ వాజ్ కెప్ట్ ఇన్ ప్రిజన్ ఎట్ పూనాలో జైల్లో పెట్టేశారు మహాత్మా గాంధీని. అలాగే జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, గోవింద వల్లభ పంత్, ప్రఫుల్ల చంద్ర ఘోష్, అరుణ అసఫ్ అలీ, పట్టాభి సీతారామయ్య, సయ్యద్ అహ్మద్ అండ్ ఆచార్య కృపలాని, వీళ్ళందరూ కూడా అహ్మద్నగర్ ఫోర్ట్లో ఇంప్రిజన్ చేశారు. ఇంప్రిజన్ అంటే జైల్లో నిర్బంధించి జైల్లో పెట్టారు వీళ్ళందరూ కూడాను. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఆనాటికి ప్రధానమైనటువంటి లీడర్లు ప్రఫుల్ల చంద్ర ఘోష్, అరుణ అసఫ్ అలీ, పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య అంటే ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే బుక్ రాస్తాడు. అది నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాసింది, ఆ బుక్ను రాసింది పట్టాభి సీతారామయ్య. హీ వాజ్ ది ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీ ప్రధాన ఫాలోవర్. గతంలో ధర్మిశెట్టి హేమ రాసుకున్నట్టున్నావు ఇంతకుముందే. ఓకే, మిగతా వాళ్ళు చాలామంది కొత్తగా వచ్చారు కదా, సో లెట్ దెమ్ రైట్, వాళ్ళని కూడా రాసుకునేవు. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఇది. భోగరాజ్ పట్టాభి సీతారామయ్య అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఉద్యమాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమంలోనూ ఇక్కడ ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఆంధ్ర ఉద్యమంలో, ఆంధ్రదేశంలో జరిగే ఉద్యమాల్లో పట్టాభి సీతారామయ్య యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అనమాట. అయితే అక్కడ నేషనల్ మూమెంట్లో కూడా ప్రధాన సూత్రధారి. ఇతని గురించి రెఫరెన్స్ అంటే ఏంటి? పట్టాభి సీతారామయ్య గురించి రెఫరెన్స్ ఇంకా కావాలనుకుంటే 1939 త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోతాడు. 1939 కాంగ్రెస్ త్రిపుర సమావేశం అంటే యాన్యువల్, ప్రతి సంవత్సరం డిసెంబర్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు కదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో ఆ క్రమంలో 1939లో త్రిపుర సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ పట్టాభి సీతారామయ్యను ఓడిస్తాడు. పట్టాభి సీతారామయ్యను ఓడించడం అంటే మహాత్మా గాంధీని ఓడించినట్టే. ఎందుకంటే మహాత్మా గాంధీ నిలబెట్టాడు పట్టాభి సీతారామయ్యని. గాంధీ గారు దగ్గరుండి తన అనుయాయులందరినీ పిలిచి తన బలాన్నంతటినీ కూడగట్టుకొని పట్టాభి సీతారామయ్యని అధ్యక్షుడిగా చేద్దామని ప్రయత్నాలు చేశాడు పాపం. కానీ అందరూ ఎక్కువ మంది యువకుడు, యాక్టివ్ పార్టిసిపెంటు, రాడికల్ వ్యూస్ కలిగినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ని గెలిపించారు ఎక్కువ మంది. అందువలన గాంధీ గారు చాలా ఫీల్ అయ్యారు ఆ టైంలో, ఈ పట్టాభి సీతారామయ్యని గెలిపించుకోలేకపోయామని. కానీ ఏం చేశారో తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది గాంధీ అనుయాయులు ఉండడం, గాంధీ అనుచరులు ఎవరో కూడా సుభాష్ చంద్రబోస్ని సపోర్ట్ చేయకపోవడం వలన సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీని స్థాపిస్తాడు 1939లో. ఫార్వర్డ్ బ్లాక్, అది కూడా ఇంపార్టెంటే. ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఇప్పటికీ ఉంది. అది పశ్చిమ బెంగాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటుంది ఆ పార్టీ. ఓకే, 1939 అది రెఫరెన్స్ పట్టాభి సీతారామయ్యకి. సో దీస్ ఆల్ ది లీడర్స్ వర్ ఇంప్రిజన్డ్. గాంధీ, నెహ్రూ, వల్లభ పంత్, ప్రఫుల్ల చంద్ర ఘోష్, అరుణ అసఫ్ అలీ, పట్టాభి సీతారామయ్య, సయ్యద్ అహ్మద్, ఆచార్య కృపలాని, దీస్ ఆర్ ఆల్ ది మెయిన్ లీడర్స్ వర్ ఇంప్రిజన్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. మహాత్మా గాంధీ వాజ్ ఇంప్రిజన్డ్ అంటే జైల్లో పెట్టడం పూనాలో, మిగతా వాళ్ళని అహ్మద్నగర్ కోర్టులో పెట్టడం జరిగింది. సో సెకండ్ క్యాటరీ లీడర్స్ అంటే ప్రధానంగా గుర్తుంచుకోండి, ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది గ్యారంటీగా వస్తుంది. తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది మెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది. క్విట్ ఇండియా మూమెంట్లో మెయిన్ లీడర్లు అందరూ అరెస్ట్ అయిపోయిన తర్వాత యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. అది రాసుకోండి. ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళింది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ.
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ దీంట్లో ప్రామినెంట్ లీడర్స్ ఏంటంటే రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పటవర్ధన్, రామానంద్ మిశ్రా. రాసుకున్నారా? రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పటవర్ధన్, రామానంద మిశ్రా, ఎస్ఎం జోషి. దీస్ వర్ ది లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, బట్ ది మెయిన్ లీడర్ వాజ్ జయప్రకాష్ నారాయణ. ది రోల్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ ఇన్ దిస్ మూమెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ది రోల్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ తాలూకా పాత్ర క్విట్ ఇండియా మూమెంట్లో చాలా చెప్పుకోదగింది. ఈ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అండ్ లీడ్ ది మూమెంట్ అండ్ ది సెకండ్ కేటగిరీ లీడర్స్. ఓకే, ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాంట్లో మళ్ళీ సుచేత కృపలాని, సాదిక్ అలీ వీళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండే సభ్యులు. వీళ్ళు అరెస్ట్ కాలేదు. సుచేత కృపలాని మరియు సాదిక్ అలీ వీళ్ళిద్దరూ ఈ మూమెంట్లో ముఖ్య పాత్రని పోషిస్తారు. కానీ జయప్రకాష్ నారాయణ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు దీంట్లో, ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఎక్కువగా నిర్వహిస్తారు. అండర్ గ్రౌండ్ నుంచి రేడియో ద్వారాగా, అండర్ గ్రౌండ్ రేడియో, సీక్రెట్ రేడియో పెట్టడం, దాని ద్వారాగా ఈ ఉద్యమకారులకి వార్తలు అందజేయడం, ఇవన్నీ చేస్తారు. ఓకే, యూత్ అంటే యువకులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఈ మూమెంట్లో. అంటే యూత్ ఆఫ్ ది నేషన్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్. అంటే యువతరం ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఇన్ ద నార్త్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీ, కాశీ విద్యాపీఠ్, ఈ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్విట్ ఇండియా మూమెంట్. ఏంటంటే అవి 3 యూనివర్సిటీస్ చెప్పాను ఇప్పుడు. బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే ఏదది? దాని గురించి రెఫరెన్స్ చెప్పండి. దీని ఆరిజిన్ ఏంటి? బెనారస్ హిందూ యూనివర్సిటీ తాలూకు ఆరిజిన్ మదన్ మోహన్ మాలవీ కంటే ఇంకా ముందు రెఫరెన్స్ ఉంది. అనిబిసెంట్ హిందూ కాలేజ్ స్టార్ట్ చేసింది 1898లో. అదే 1916లో మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తాడు. అంటే ఒక పాయింట్ ఉందంటే దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడికైనా, అంటే ఆరిజిన్ ఎక్కడుంది, దానికి సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి, అవంతా కూడా మైండ్లోకి వస్తే మీకు మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు అర్థం. దేనికదే సెపరేట్గా ఉండకూడదు. పలానా వ్యక్తి అన్నామంటే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా గుర్తొచ్చేయాలి ఆ టైప్లో. ఓకే, బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్, అలహాబాద్ యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీ, కాశీ విద్యాపీఠ్, ఈ విద్యార్థులందరూ కూడా ఈ మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత 4 స్టేజెస్లో నడిచింది ఈ మూమెంట్. 4 స్టేజెస్లో. అయితే స్టేజెస్ ఏమైనప్పటికీ కూడా వీళ్ళ తాలూకా పార్టిసిపేషన్ లేకపోతే మూమెంట్ అంత సక్సెస్ కాలేదు. ఈ సెకండ్ కేటగిరీ లీడర్స్ వాళ్ళతో సమానంగా సామాన్య ప్రజలు కూడా ఎవరో లీడర్ వస్తారు, ఆ లీడర్ వచ్చిన తర్వాత మనకి దిశానిర్దేశం చేస్తారు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి చెప్తారని ఆగకుండా ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడే తామే లీడర్షిప్ తీసుకొని ముందుకు సాగిపోతారు ప్రజలందరూ కూడా. ఎస్పెషల్లీ ఈ వర్కర్స్ రాడికల్ డెమోక్రటిక్ కమ్యూనిస్ట్ పార్టీస్, అంటే వర్కర్స్, స్టూడెంట్స్, రైతులు వీళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు. ఓకే, ఆ తర్వాత సమాంతర ప్రభుత్వాలు ఒకటి గుర్తుండాలి. ఈ క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ప్యారలల్ గవర్నమెంట్స్ ఫార్మ్ అయ్యాయి. ప్యారలల్ గవర్నమెంట్స్ అంటే అర్థం ఏంటి? సమాంతరంగా, అంటే సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసి వీళ్ళే రూలింగ్ చేయడం ప్యారలల్ గవర్నమెంట్స్ అంటే. ఓకే, గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళది గవర్నమెంట్. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వీళ్ళే అక్కడ ప్రభుత్వ అధికారులందరినీ కూడా ఆఫీసుల నుంచి బయటికి తరిమేసి ఆ ఆఫీసులు స్వాధీనం చేసుకొని వీళ్ళే అక్కడ ఇప్పుడు రైతులకి రుణాలు రద్దు చేయడం, లేదంటే పన్నులు కట్టక్కర్లేదని రూల్ పాస్ చేయడం, ఖైదీలు ఎవరైనా ఉంటే విడిపించేయడం, ఇటువంటి ప్రభుత్వ
అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి వీళ్ళే నిర్ణయాలు తీసుకొని అక్కడ గవర్నమెంట్ నడిపారనమాట. ఓకే, ఇవి సమాంతర ప్రభుత్వాలు ఈ క్విట్ ఇండియా మూమెంట్లో చేయగలిగారు. కారణం ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్లో ఇది మిగతా మూమెంట్స్ కంటే చాలా డిఫరెంట్, వైలెంట్ మూమెంట్ ఇది. ఇప్పుడు సహాయ నిరాకరణోద్యమంలో ఆ చౌరీ సంఘటనకే గాంధీ గారు ఇది హింసాత్మకం అయిపోతుందని నిలుపుదల చేసేసారు. కానీ క్విట్ ఇండియా మూమెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ మూమెంట్స్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ. ఎలాగంటే ఈ మూమెంట్లో అన్నీ కూడా ఏంటది వైలెంట్. ఏ విధంగా? పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పోలీసులందరినీ బయటికి లాక్కొచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసం చేసేసి వీళ్ళని కూడా జై హింద్ అనో లేకపోతే వందే మాతరమనో వీళ్ళ చేత అనిపించి ఉద్యమంలో వీళ్ళని లాక్కొని వెళ్ళిపోయేవారు పోలీసులు కూడాను. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఊర్లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక 20 మంది 30 మంది పోలీసులు ఉంటారు. జనాలు ఇలాగ వేల కొద్ది జనాలు ఊరేగింపుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎంతమందిని చంపగలరు? కానీ అప్పటికే పోలీసులు కూడా కొంత సింపతి ఉంది ఈ ఉద్యమకారుల పట్ల. అందువలన వాళ్ళు కొంత చూసి చూడలేట్టు వ్యవహరించడం, ఒకవేళ సీరియస్గా ఏమైనా బిహేవ్ చేద్దామంటే లోపల పెట్టి తగలెట్టేస్తారు చౌరీలాగా. అందుకోసం వాళ్ళు కూడా భయపడి పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ తాలూకా బెదిరింపులకు భయపడి వందే మాత్రం అనుకుంటూ వాళ్ళు ఉద్యమంలోకి వచ్చేసేవాళ్ళు. అలాగే ఒక రైల్వే స్టేషన్ తగలబెట్టేయడం, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసేయడం, అక్కడ రైల్వే ట్రాక్లు పీకేయడం, ట్రైన్లు నడవకుండా చేసేయడం, అలాగే టెలిగ్రాఫ్ లైన్స్ ఉన్నాయి కదా, టెలిగ్రాఫ్ లైన్స్ని కట్ చేసి పడేయడం, టెలిఫోన్ సౌకర్యాన్ని పీకి పడేయడం, గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ తాలూకా ఏదైనా చిహ్నం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ తాలూకా జెండాకు సంబంధించి అంటే ప్రభుత్వ ఆఫీసులన్నింటి మీద ఇంగ్లాండ్ తాలూకా జెండా ఎగురుతూ ఉంటుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఆఫీస్ ఏదైనా అలాంటిది ఎక్కడ కనిపించినా బ్రిటిష్ వారి జెండా కనిపించే ఆఫీస్ ఎక్కడున్నా సరే దాని మీదకి వెళ్ళి దాన్ని ధ్వంసం చేసేసి లోపలంతా ఫర్నిచర్ ఎర్రగొట్టేసి ఆ ఎంప్లాయీస్ని అందరినీ బయటికి దగ్గర తరిమేసి ఇలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ పడితే అక్కడ మొత్తం. దాంతో ఇదంతా ఒక సీరియస్ వైలెంట్ యాక్టివిటీస్ ఎక్కువైపోవడంతో గవర్నమెంట్ కూడా అంతే విధంగా రెప్రెసివ్ పాలసీస్ని ఫాలో అయింది. రెప్రెసివ్ పాలసీస్ అంటే అణచివేత విధానాలు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరపడం, కొన్ని వేల మందిని అరెస్ట్ చేసింది. 7,000 మంది చనిపోయారు ఇందులో ఈ మూమెంట్లో. అది చాలా ఆశ్చర్యం. ఓకే, 538 సార్లు అంటే 538 రౌండ్లు కాల్పులు జరిపారు. 538 రౌండ్స్ ఆఫ్ ఫైర్ అంటే 538 సార్లు తుపాకీలతో కాల్పులు జరిపారు. దాంతో 60,000 మంది 7,000 మంది చనిపోయారు, 60,000 మందిని జైల్లో పెట్టేశారు. అంటే గవర్నమెంట్ సీరియస్ రిప్రెసివ్ పాలసీస్ ఫాలో అయ్యింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోని ఉద్యమాన్ని అణచివేయాలనేది ప్రెస్టేజ్ ఇష్యూ. ప్లస్ అక్కడ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ హిట్లరు, ముస్సోలినీ, జపాను వాళ్ళు ఈ మిత్రరాజ్యాల మీద విరుచుపడుతున్నారు. ఓ పక్క ఇండియా కూడా థ్రెట్లో ఉంది, జపాన్ ఆక్యుపై చేసేస్తుందేమని ఇంగ్లాండ్ భయం. సో ఈ సీరియస్ పరిస్థితుల్లో మూమెంట్ని ఏ విధంగా అణచేయాలని గవర్నమెంట్ ఫాలోడ్ ది రిప్రెసివ్ పాలసీస్. ఓకే, తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ మరొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు రాసుకోవాలి ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ కంట్రీస్ ఫ్రీడమ్. అంతే కదా, ఇది ఫైనల్ అటెంప్ట్, ఇది చివరి ప్రయత్నం, చివరి సీరియస్ అటెంప్ట్ ఇది. అంటే స్వతంత్రం కోసం భారతీయులు చేసినటువంటి చివరి అతిపెద్ద పోరాటం ఇది క్విట్ ఇండియా మూమెంట్. దీని తర్వాత మూమెంట్స్ లేవు కదా. దీని తర్వాత 1945లో యుద్ధం ముగిసిపోయింది. అక్కడ ఇంగ్లాండ్లో ప్రభుత్వం మారింది, అట్లీ గవర్నమెంట్ వచ్చింది. అట్లీ క్యాబినెట్ మిషన్ పంపిస్తాడు. క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు, రాజ్యాంగ రచన మొదలైంది. ఇంకా ఆ విధంగా స్వతంత్రం వైపు నడిచింది. కానీ మూమెంట్ అంటే స్వతంత్రం కోసం చేసినటువంటి చివరి అతిపెద్ద అటెంప్ట్ ఇది ఈ క్విట్ ఇండియా మూమెంట్. ఓకే, అయితే ఇందులో దీని తాలూకు విశేషం ఏంటంటే స్టూడెంట్స్, పీజెంట్స్, వర్కర్స్ టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఇట్. స్టూడెంట్స్ నోట్ చేసుకోండి, స్టూడెంట్స్ పీజెంట్స్ అంటే రైతులు, మరియు వర్కర్స్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్. దీస్ 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ అంటే స్టూడెంట్ కమ్యూనిటీ, పీజెంట్ కమ్యూనిటీ, వర్కర్స్ కమ్యూనిటీ. ఈ ముగ్గురు కూడా
అంటే ఫ్యాక్టరీలన్నీ కూడా బాయ్కట్ చేసేసి కార్మికులు రోడ్డు మీదకి వచ్చేసారు. విద్యార్థులందరూ కూడా ఇలా కాలేజీలు యూనివర్సిటీస్ వదిలేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. ఇక తర్వాత రైతులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ ముగ్గురు క్విట్ ఇండియా మూమెంట్ని సక్సెస్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ముస్లిమ్స్ బై అండ్ లార్జ్ లాయల్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్. ముస్లిమ్స్ బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండిపోయారు. లాయల్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? ముస్లిం లీగ్ తాలూకు పరిస్థితి మనం చెప్పుకున్నది. ముస్లిం లీగ్ వాళ్ళు ఏమన్నారు? డివైడ్ అండ్ క్విట్ అనే తీర్మానం చేశారు. 1944లో చేశారు వాళ్ళు. కరాచీలో డివైడ్ అండ్ క్విట్ అంటే విడగొట్టి, అంటే భారతదేశాన్ని విభజించి వదిలిపెట్టి వెళ్ళిపోండి అని వాళ్ళు నినాదం చేసి ఆ ముస్లిం లీగు ఈ క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ ముస్లిమ్స్ అందరూ కూడా ఈ మూమెంట్లో పాల్గొవద్దని పిలుపు కూడా ఇచ్చింది ముస్లిం లీగ్. సో ముస్లిమ్స్ సమ్ పీపుల్ ఇండిఫరెంట్గా ఉన్నారు, కొంతమంది యాక్చువల్లీ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ముస్లిం లీగ్ అందరూ కూడా గవర్నమెంట్కే సపోర్ట్ చేశారనమాట. ఓకే, అలాగే అప్పర్ క్లాస్ అండ్ పీపుల్ హోల్డింగ్ హై పొజిషన్స్ ఆల్సో సపోర్టెడ్ ది గవర్నమెంట్. అప్పర్ క్లాస్ బాగా ధనవంతులు, భూస్వాములు, అంటే ఈ భూస్వాములు అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళే కదా. బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి ఈ భూస్వాములు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బడాబాబులు, తర్వాత గవర్నమెంట్ పొజిషన్స్ ఎక్కువ మంది, అంటే ఐసీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరినటువంటి భారతీయులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, వాళ్ళ జమీందారీ హోదాలు ఎక్కడ పోతాయో అని చెప్పేసి జమీందార్స్ అప్పర్ క్లాస్ అంటే ఇంచుమించుగా వాళ్ళే, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద భూస్వాములు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ అధికారాల్లో అనిపిస్తున్నటువంటి కొంతమంది అఫీషియల్స్, దీస్ పీపుల్ సపోర్టెడ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, తర్వాత లోవర్ మిడిల్ క్లాస్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్. లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వేరు, లోవర్ మిడిల్ క్లాస్ వేరు. లోవర్ మిడిల్ క్లాస్ అంటే అప్పుడప్పుడే కాస్త విద్యాభ్యాసాన్ని అందుకొని చాలని జీతాలతోటి ఎక్కడో వర్క్ చేసుకుంటూ ఒక క్లాస్ అంటూ ఉంటుంది లోవర్ మిడిల్ క్లాస్ అనేది. కాస్త ఎడ్యుకేషన్ కూడా రుచి చూసిన వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్, కాస్త ఆలోచన శక్తి ఉండే వాళ్ళు, కొత్త టీచర్స్ లాంటి వాళ్ళు, చిన్న చిన్న ఎంప్లాయీస్, వీళ్ళందరూ లోవర్ మిడిల్ క్లాసు. వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు మూమెంట్లో. ఆ తర్వాత అంబా ప్రసాద్ కాల్డ్ ఇట్ ఏ స్టూడెంట్ ఫార్మర్డ్ మిడిల్ క్లాస్ రివోల్ట్ అని అంబా ప్రసాద్ రాసుకోండి. అది అంబా ప్రసాద్ అని ఏమంటాడంటే దీన్ని డాక్టర్ అంబా ప్రసాద్ ఈ మూమెంట్ని స్టూడెంటు ఫార్మరు మిడిల్ క్లాస్ రివోల్ట్ అన్నాడు. స్టూడెంటు ఫార్మర్ మిడిల్ క్లాస్ మూమెంట్ అని అంబా ప్రసాద్ అంటాడు. స్టూడెంట్ ఫార్మర్ మిడిల్ క్లాస్ రివోల్ట్ అని అంబా ప్రసాద్ హిస్టోరియన్ అంటాడు. ఓకే, నెక్స్ట్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ అడాప్టెడ్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. వేరియస్ పొలిటికల్ పార్టీస్ అంటే రకరకాల రాజకీయ పార్టీలు అడాప్టెడ్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. వాళ్ళు రకరకాల వైఖరులు అవలంబించారు వాళ్ళ అవసరాలు బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనిస్ట్ అపోజ్డ్ ది ఆగస్ట్ 1942 కాంగ్రెస్ రెజల్యూషన్ అండ్ కమ్యూనిస్టులు ఉన్నారు తెలుసు కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైంది ఇక్కడ. కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఫౌండెడ్ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1928-25 రాసుకోండి, అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ 1925. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైంది. ఓకే, ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ రెజల్యూషన్ని, క్విట్ ఇండియా మూమెంట్ని అపోజ్ చేస్తారు. కారణం ఏంటంటే అక్కడ అంటే వీళ్ళది డిఫరెంట్ యాటిట్యూడ్, అంటే అవసరాన్ని బట్టి మారిపోతుంటారు. ఓకే, ఎలాగంటే ప్రారంభంలో అయితే
బ్రిటిష్ గవర్నమెంట్ని వ్యతిరేకించారు. ఎందుకని అంటే దీనికి ఒక కారణం ఉంది. అక్కడ రెండో ప్రపంచ యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? జర్మనీ, ఇటలీ, జపాన్. అంటే రోమ్, బెర్లిన్, టోక్యో సమావేశం అని చెప్పాను. రోమ్, బెర్లిన్, టోక్యో అంటే ఆ దేశాల రాజధానులు. రోమ్ ఇటలీ రాజధాని, బెర్లిన్ జర్మనీ రాజధాని, టోక్యో జపాన్ రాజధాని. ఇది ఒక ఒప్పందం. ఈ 3 దేశాలు ప్రధానంగా జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని, జపాన్లో మిలిటరీ గవర్నమెంట్. వీళ్ళు ముగ్గురు కలిపి యాక్సిస్ పవర్స్ అని మిగతా దేశాలన్నీ కూడా ఏవి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఇవన్నీ కూడా అవి ప్రధానంగా అవతల కూటమికి నాయకత్వం వహించినటువంటి దేశాలు. అయితే ప్రారంభంలో రష్యా ఈ మిత్ర దేశాలకు ఆపోజిట్గా అది కొన్ని రాజ్యాలు ఆక్రమించింది హిట్లర్తో కలిసి. అప్పుడేమో కమ్యూనిస్టులు ఏమన్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్ని వ్యతిరేకించి క్విట్ ఇండియా మూవ్మెంట్ని సపోర్ట్ చేశారు. తీరా 1941లో హిట్లర్ రష్యా మీద దాడి చేయడంతో రష్యా మిత్రరాజ్యాల వైపు జాయిన్ అయింది. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా పక్షాన రష్యా చేరింది. ఎప్పుడైతే చేరిందో మళ్ళీ క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఇది అపోజ్ చేయడం మొదలుపెట్టింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ. అంటే అక్కడ రష్యా ఎటుంటే దానికి అనుకూలంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రారంభంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభంలో మాత్రం స్టార్టింగ్లో దీన్ని సపోర్ట్ చేశారు ఈ మూవ్మెంట్ని. కానీ రష్యా ఎప్పుడైతే మళ్ళీ ఇంగ్లాండ్ తరఫున చేరిందో ఆటోమేటిక్గా మళ్ళీ క్విట్ ఇండియా మూవ్మెంట్ని వీళ్ళు తిరస్కరించారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళ యాటిట్యూడ్ అక్కడ అవసరాన్ని బట్టి రష్యా ఎటుంటే అటు మారిపోతూ ఉంటారన్నమాట వీళ్ళు. సో నెక్స్ట్ ముస్లిం లీగ్ డిస్క్రైబ్డ్ ఇట్ ఈజ్ ఎ డేంజరస్ మూమెంట్. ముస్లిం లీగ్ ఏమందంటే క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఒక డేంజరస్ మూమెంట్ అని వర్ణించింది. ముస్లిం లీగ్ పార్టీ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఏ డేంజరస్ పార్టీ. లిబరల్స్ అపోజిట్ ది మూమెంట్. లిబరల్స్ కూడా అపోజ్ చేశారు ఈ మూమెంట్ని. ముస్లిం లీగ్ అపోజ్ చేసింది, లిబరల్స్ అపోజ్ చేశారు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా అపోజ్ చేసింది. ఇవి కూడా రాసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీ అపోజిట్ ది మూమెంట్ అండ్ ముస్లిం లీగ్ ఆల్సో అపోజిట్ దిస్ మూమెంట్ అండ్ ఆల్సో కాల్డ్ ఇట్ డేంజరస్ మూమెంట్ అండ్ లిబరల్స్ ఆల్సో అపోజిట్ ది మూమెంట్. అండ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ యాంథోనీ నాయకత్వంలో ఆంగ్లో ఇండియన్స్ కూడా ఈ మూమెంట్ని వ్యతిరేకించారు. యాంథోనీ నాయకత్వంలో ఆంగ్లో ఇండియన్స్ ఆల్సో ఆపోజిట్ దిస్ మూమెంట్. యాంథోనీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. వీళ్ళు కూడా మూమెంట్ని వ్యతిరేకించారు, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. సో ఎంతమంది అపోజ్ చేశారు? ఇప్పుడు కమ్యూనిస్టులు అపోజ్ చేశారు, ముస్లిం లీగ్ అపోజ్ చేసింది, లిబరల్స్ అపోజ్ చేశారు, ఆంగ్లో ఇండియన్స్ అపోజ్ చేశారు. ఇక్కడ పార్సీస్ సపోర్టెడ్ ది మూమెంట్. పార్సీ మతస్థులు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నారని చెప్పాను. దాదాబాయి నౌరోజీ పార్సీ మతస్థుడే. సో ఈ పార్సీలు మూమెంట్ని మాత్రం సపోర్ట్ చేశారు. ఓకే, ఎనీహౌ దిస్ మూమెంట్ అయితే గవర్నమెంట్ అణిచేసింది. దిస్ మూమెంట్ ఆల్సో వాజ్ సప్రెస్డ్ అండ్ ఫెయిల్ టు అచీవ్ ది గోల్. ఈ మూమెంట్ స్వతంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని స్టార్ట్ చేసింది. ఏమైనప్పటికీ కొంతకాలానికి బ్రిటిష్ గవర్నమెంట్ కాల్పులు జరిపి జైల్లో పెట్టి ఇష్టానుసారంగా ఆ జనాల మీద లాఠీ చేర్చి అకృత్యాలు చేసి అణిచేసింది మూమెంట్. అణిచేసింది కానీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఈజ్ వెరీ హై. ఎందుకంటే ఈ మూమెంట్ అన్ని మూమెంట్లోకి ఇది చాలా తీవ్రమైన మూమెంట్. సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, లేదా సైమన్ కమిషన్ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినప్పటికీ కూడా అన్ని ఉద్యమాలతో పోల్చుకుంటే క్విట్ ఇండియా మూమెంట్ అనేది భారతీయుల తాలూకా స్వతంత్ర ఆకాంక్ష బయటపడింది. అంటే ఎన్ని కష్టాలు కోర్చైనా సరే, ఎన్ని బాధలు అనిపించడానికైనా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలిసిపోయింది. అంటే ఇంతకంటే ఎక్కువగా భారతీయులు పరిపాలించడం కష్టమే అనే భావం బ్రిటిష్ వాళ్ళకి తెలిసి వచ్చేలా చేశారు. జైల్లో పెట్టినా చంపేసుకోమంటున్నారు,
వీళ్ళు ఇంక తెగించేశారు. ప్రజలందరూ కూడా చస్తే చస్తాం లేకపోతే లేదు, స్వతంత్రం మాత్రం వచ్చి తీరాలని చెప్పి వీళ్ళ తాలూకా ఆ లోపల ఇంటెన్షన్, ప్రజల్లో ఉన్నటువంటి ఇంటెన్షన్, అంటే స్వతంత్రం గురించి వీళ్ళు ఎంతగా తపన పడుతున్నారు, బ్రిటిష్ వారిని ఎంతగా అసహించుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి ఎంత వేగం విడిచిపెట్టి వెళ్ళిపోతే అంత మంచిది, దానికోసం ఏం చేయడానికైనా భారతీయులు సిద్ధంగా ఉన్నారనే విషయం అనేది బ్రిటిష్ వారికి తెలిసి వచ్చింది. ఈవెన్ గవర్నర్ జనరల్ కూడా ఇంగ్లాండ్ ప్రధాని తెలియజేస్తారు, ఇటువంటి మూమెంట్ నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశంలో చూడలేదు, ఇది దీని గ్రావిటీ అటువంటిది, దీని ఎక్స్టెంట్ అటువంటిది, అందువలన భారతీయుల్ని ఇంతకంటే అంటే ఎక్కువ కాలం నో మోర్, అంటే అతి కొద్ది కాలంలో స్వతంత్రం ఇచ్చి తీరాలేమో, లేని పక్షంలో వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టమేమో, ప్రజలందరూ కూడా దేనికైనా ఎటువంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మాత్రం ఒకసారి సీరియస్గానే తీసుకోవాలి, పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకంటే కొన్ని చోట్ల అఫీషియల్స్ కూడా సపోర్ట్ చేశారు, కొన్ని చోట్ల అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి అఫీషియల్స్ కూడా మూమెంట్ ఈ ఉద్యమకారుల పట్ల కొంత సింపతి వ్యక్తపరిచారు. అంటే ఇంకా ఎన్నాళ్ళు పాపం వీళ్ళని ఎన్నాళ్ళు మళ్ళీ హింసించి ఇలా చేస్తాం, వీళ్ళకి స్వతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందేమో, ఇవ్వాలేమో, ఇవ్వకపోతే వీళ్ళు ఊరుకోరేమో అని ఒక రకమైనటువంటి ఆలోచన అనేది బ్రిటిష్ అధికారుల్లోనూ బ్రిటిష్ పాలకుల్లోనూ వచ్చిందంటే ఈ మూమెంట్ తాలూకా తీవ్రత అంత గట్టిగా ఉండడం అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ సీరియస్ మూమెంట్ అండ్ వైలెంట్ మూమెంట్. ఇది క్విట్ ఇండియా మూమెంట్. సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ అది ఎవ్రీథింగ్ రేపు క్లాసులో చెప్తాను మామూలుగా. ఇంకా మనకి చెప్పుకోవాల్సినవి ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్తో పాటు ఇంకా స్వదేశీ సంస్థానాల విలీకరణ ఒకటి ఉంది, అవి చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు లేట్ అయిపోయింది సార్ క్లాస్కి, లేట్ అయింది.